హాయ్ అండి. మేమైతే ఉన్న ప్లేస్లోనే కొన్ని చెట్లను అయితే పెంచిన. పొద్దుగాల అంటే ఎండ వస్తుంది కాబట్టి కొంచెం సరిగ్గా రాదని ఇప్పుడు తీస్తున్న వీడియో. ఇవేమో కనకాంబరాల చెట్లు, ఇదేమో ఈ చెట్టు ఏమో తమలపాకు చెట్టు. చాలా సంవత్సరాల నుంచి పెంచుతున్న ఇది. చాలా అంటే చాలా ఏండ్లు అవుతుందండి ఇది వచ్చి. తర్వాత ఇదేమో కలబంద చెట్టు. ఇదేమో తులసమ్మ చెట్టు. ఇది ఇగో ఇక్కడనే మనకు అల్లం చెట్లు కూడా ఉన్నాయి. అల్లం కూడా ఇక్కడ పెట్టాం కింద అల్లం చెట్టు. ఇవేమో ఉసిరి చెట్లు. కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు కదా, లైట్ లేదు కొంచెం. ఇక్కడనే ఉసిరి చెట్టు, పెద్ద ఉసిరి చెట్టు. తర్వాత ఇదేమో మందారం చెట్టు. తర్వాత ఇదేమో పసుపు చెట్టు. పసుపు చెట్టు పెట్టి అయితే మేము 10-11 సంవత్సరాలు అవుతుందండి. దీని పక్కన ఇది గులాబీ చెట్టు. తర్వాత ఈ చెట్టు ఏమో ఇది బిర్యానీ ఆకు చెట్టు అండి. ఇది మనం పోపు చేసినప్పుడు ఉట్టిగా తెంపితే స్మెల్ రాదు. ఇది మనం పోపులో వేస్తాం కదా బిర్యానీ అన్నం వండినప్పుడు, కానీ మంచి స్మెల్ ఉంటుంది తెలుసు. ఇదేమో కాడమల్లెల చెట్టు. చెట్టు ఇదేమో ముద్దుగా పువ్వులు అన్నీ ఉంటాయి అంటే తెల్ల పువ్వులు వస్తాయి ముద్దయి. ముద్దగా చెట్టు అని. ఇంకా ఇదేమో శంకు చెట్టు. ఇది ఇక్కడే కళ్యామాకు చెట్టు ఉంది. ఈ కరివేపాకు చెట్టుకే దీనికే ఇది శంకు చెట్టు. ఇది మొత్తం శంకు తీగ చెట్టుకే వాడింది. ఇది కరివేపాకు చెట్టు. మా అమ్మాయి అడుగుతుంది చూడండి, పొద్దునకి ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటుంది. పొద్దున అంతా ఎండ ఉంటుంది కదా, ఎండకు సరిగ్గా రాదని బాగా ఎండ వస్తుంది, అందుకే ఇప్పుడు తీస్తున్నా. ఇవే ఉన్న దానిలో చిన్నగా చెట్లు పెంచుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. ఇదే మా చెట్ల సామ్రాజ్యం. అన్నిటికన్నా తమలపాకు చెట్టే. ఏం చేస్తాం, మార్నింగ్ తీసామంటే ఎండ బాగుంటుంది. నాకు ఇప్పుడైతే కొంచెం అనిపిస్తుందని తీసిన. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.